ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ముఖ్య నేతకు ప్రమాదం, అకాల మృతి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అంచడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఇక నేతలు సైతం ప్రమాదం అయితే వీడడం లేదు. కురుబర సంఘం ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేత సికే రవిచంద్రన్ లైవ్ లో ప్రెస్ మీట్ అయితే మాట్లాడుతూ కుప్పగొలిపోయారనమాట. ఆయనకు సడన్ గా గుండెపోటు రావడంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను హుటాహుటిన ఫోరెస్ట్ ఆసుపత్రికి అయితే తరలించినట్లు, ఆయన ప్రాణాలు అయితే దక్కలేదు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు అయితే తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మూడ స్కామ్ నుంచి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించడంతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సికే రవిచంద్రన్ కూడా పాల్గొన్నారు. మాట్లాడడం మొదలుపెట్టిన కొన్ని సెకండ్లకే ఆయన గుండెపోటుతో అయితే కుప్పకూలిపోయారు. కూర్చున్న కుర్చీలో నుంచి అమాంతంగా కింద పడిపోయారు. ఇక దీంతో పక్కన ఉన్నవారు అలర్ట్ అయి సపర్యాలు చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే విషాదం నెలకొందనమాట. బెంగళూరులో సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ శ్రేణులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా తీవ్ర శోక సంద్రంలోకి మునిగిపోయారు.